పెసరపప్పు పాయసం తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన బాణాలు పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసుకొని వేయించుకుంటున్నానండి. జీడిపప్పు వేగిపోయిందండి. వేయించిన జీడిపప్పును ఒక గిన్నెలో పోసుకుంటున్నానండి. ఇప్పుడు పెసరపప్పు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఉడికించుకున్న పెసరపప్పును ఒక గిన్నెలో వేసుకుంటానండి. మనకెంత కావాలో అంత పెసరపప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో కొద్దిగా పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి వేసి బాగా కలిపి పెట్టుకొని కొద్దిగా చక్కెర వేసుకుంటున్నానండి. చక్కెర వేసి దంచి పెట్టుకున్న యాలక్కాయలు కూడా వేస్తున్నానండి. అందులో అది కొంచెం ఉడికాక పాలు వేసుకోవాలండి. పాలు వేసి బాగా మరగనివ్వాలండి. చూడండి, పాలు అలా మరుగుతున్నాయి. అందులో కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నానండి. వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం రెడీ అండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.